మీరు వాకౌట్ చేశారు అధ్యక్ష. హౌస్లో ఉంటే ఆ రోజే అడుగు ఉండొచ్చు. వాళ్ళు ఎందుకు వాకౌట్ చేశారో మీరు ఆలోచించుకోండి. మీరు వాకౌట్ చేశారంటే సబ్జెక్ట్ మీకు తెలియట్లా. అధ్యక్ష, మేము 500 కోట్ల రూపాయలు చెల్లిస్తాం జరిగింది. నంబర్ 2 అధ్యక్ష, అద్భుతం, అమోఘం, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి అంటున్నారు. వాళ్ళు ఎందుకు అధ్యక్ష న్యాస్ సర్వేలో మీరు పడిపోయారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ కూటమి ప్రభుత్వం 2017లో 2014లో అధికారంలో వచ్చింది అధ్యక్ష. ఒక ఉదాహరణ తీసుకుంటా, లాంగ్వేజ్ తీసుకుంది అధ్యక్ష. 3rd క్లాస్ లాంగ్వేజ్ మేము 253, 5th క్లాస్ 231, 8th క్లాస్ 244 ఉండేది అధ్యక్ష. మేము తీసుకొచ్చిన సంస్కరణ, ఆనాడు గంటా శ్రీనివాస్ గారు విద్యాశాఖ మార్చులుగా ఉన్నారు, ఆయన తీసుకొచ్చిన సంస్కరణ వల్ల 364, 339, 308కి పెరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఏమైంది అధ్యక్ష? 364 కాస్త 311 పడిపోయింది, 339 కాస్త 294 పడిపోయింది, 308 కాస్త 292 పడింది. న్యాస్ సర్వే అధ్యక్ష హౌస్ రికార్డ్స్ లో నేను పెడతాను అధ్యక్ష. గౌరవ సభ్యులు దయచేసి ఇది సర్క్యులేట్ చేయండి అధ్యక్ష, ఎందుకంటే ఇది మనం డిస్కస్ చేయాలి అధ్యక్ష. లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. మా ప్రభుత్వ లక్ష్యం ఒకటే, లెర్నింగ్ అవుట్కమ్స్ పైన కూడా శ్రద్ధ పెట్టాలనేది ఒక బాధ్యతగా మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే ఎఫ్ఎల్ఎన్ చూస్తే అధ్యక్ష 84.3% క్లాస్ 3 పిల్లలు, 62.5% క్లాస్ 5 పిల్లలు, 47% క్లాస్ 8 పిల్లలు అధ్యక్ష 2nd క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవలేకపోతున్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. 2nd క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవలేకపోతున్నారు. అందుకే ఏఐ టూల్ వాడి గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ బేస్డ్ ట్రైనింగ్ చేయాలి. ఎక్కడైతే ఫోకస్గా ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారో దానికి ఇంటర్వెన్షన్ చేయాలనే లక్ష్యంతో మేము వెళ్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు ఇప్పుడే ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. ఆర్టీఈ గురించి గౌరవ సభ్యులు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు ఇదేంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ అధ్యక్ష. ఆర్టీ అనేది ఇది రాష్ట్ర చట్టం కాదు, సుప్రీంకోర్టు ఆర్డర్. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఇన్ నేచర్, ఇట్ ఈస్ బైండింగ్. ఒక రాష్ట్రం అమలు చేయలేదు, ఒక రాష్ట్రం చేసినది కాదు, ఇట్ ఈస్ బైండింగ్ ఇన్ నేచర్ అధ్యక్ష. మాకు అవకాశం లేదు. నేను బలంగా నమ్మేది అధ్యక్ష, మేము పంపించామనేది కాదు, పోటీ పడతాం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడాలి. పోటీ పడాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి, ఉపాధ్యాయులు నియమించాలి, 1 క్లాస్ 1 టీచర్ తీసుకురావాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ లో మెరుగుపరచాలి. అందుకే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా తీసుకొచ్చి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లల్ని ముగ్గురిని అనుసంధానం చేసి ఒక కార్డియల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం. ప్రతి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా హాజరవుతున్నారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా హాజరవుతున్నారు. అది మాకున్న ఫోకస్ శ్రద్ధ, ప్రభుత్వ విద్య పైన మాకున్న ఫోకస్ శ్రద్ధని దయచేసి గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 14268 గుమ్మడి సంజయరాణి గారు, ట్రైబల్ మినిస్టర్ గారు. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం 757 గిరిజన హాస్టల్స్లో 178,687 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. ప్రభుత్వం వారికి స్కూల్ కిట్ అంటే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్కూల్ కిట్స్, అలాగే డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ వస్తువులు, అలాగే బెడ్డింగ్ మెటీరియల్, నోట్బుక్స్, స్టేషనరీ, స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, అలాగే బెడ్లు, త్రాగునీటి సౌకర్యం, ట్రంక్ బాక్సులు మొదలైనవన్నీ కూడా అందిస్తుంది అధ్యక్ష. అలాగే బి ప్రశ్నకు సమాధానం, జీతాలు, ఆహారం, కాస్మెటిక్ మెటీరియల్స్ వీటన్నిటితో కలుపుకొని 2025-26 విద్యా సంవత్సరంలో 1,285 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్నకు సమాధానం, అన్ని కొనుగోళ్లు టెండర్ల వ్యవస్థ ద్వారా చేయబడుతుంది. అలాగే డైట్, కాస్మెటిక్ ఏవైతే ఉన్నాయో ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ CFMS ద్వారా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. రాజశేఖరన్ గారు. ఈ ముఖ్యంగా గిరిజన సంక్షేమ హాస్టల్కి సంబంధించి మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాల వల్ల కొంతవరకు సౌకర్యాలు మెరుగుపడటం అనేది వాస్తవం అధ్యక్ష. గతంలో మరి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ముఖ్యంగా మహిళా హాస్టల్స్లో వార్డెన్స్ కానీ కేర్ టేకర్స్ కానీ లేకపోవడం వల్ల వారి భద్రతకి చాలా ఇబ్బంది కలిగింది అధ్యక్ష.